బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి సహకార సంఘాలు వెన్నెముక లాంటివని నాబార్డు జిల్లా అధికారి జి సమంత్ కుమార్ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో గల జాగృతి సంస్థ 30వ ప్రాతినిధ్య మహాజన సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత 30 ఏళ్లుగా సబ్బవరంలో జాగృతి సంస్థ విజయవంతంగా నడుస్తుందంటే ఆ సంస్థ నడుపుతున్న యాజమాన్యం కృషితో పాటు సంస్థలో గల మహిళల సహకారం ఎంతైనా అభినందనీయమన్నారు. ఈ సంస్థకు నాబార్డు సహకారం గత 30 ఏళ్లుగా అందిస్తూనే ఉందని, ఇకపై కూడా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు జాగృతి మేనేజింగ్ డైరెక్టర్ సుజాత మాట్లాడుతూ సంస్థలో 22,229 మంది సభ్యులు ఉండగా సుమారు 34 కోట్ల టర్నోవర్తో విజయవంతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అనంతరం జాగృతి సంస్థ నూతన ఎన్నికలు నిర్వహించి అంగరంగ వైభవంగా మహాసభను ముగించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఉద్యాన శాఖ అధికారి ఎంఏ రహీం, చెరుకు పరిశోధనా కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ ముకుందరావు, జాగృతి సంస్థ CEO మౌక్తిక తదితరులు పాల్గొన్నారు. జాగృతి పాలక మండలి సభ్యులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార సంఘాలు అనేవి ఒక వెన్నుముక వంటివి, అంటే మన బ్యాక్ బోన్ లాంటివి. సో ఒక సంస్థ అనేది 30 సంవత్సరాలు నడవడం అనేది చాలా గొప్ప విషయం. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ 30 సంవత్సరాలు నిలవడం అంటే అది చాలా అభినందనీయం. మన జాగృతి సంస్థ ముఖ్యంగా మహిళలతో, రైతులతో చేస్తున్న పని చాలా అభినందనీయం. ఇది గుర్తించడం వల్లనే నాబార్డు జాగృతి మ్యాక్స్ కి 30 ఏళ్లుగా సపోర్ట్ చేస్తుంది, ముందు కూడా సపోర్ట్ చేస్తుంది. రైతు సంఘాలు FPOs తో పాటు FPOs కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మొబైల్ రూరల్ మార్కెటింగ్ అలాంటివి రకరకాల ఎగ్జిబిషన్స్ లో జాగృతి సంస్థ ద్వారా డెవలప్ అయిన FPOs కి సహకారం అందించడము, మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించడము, అలాగే రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అందించడము, ఇంకా ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మేము దాన్ని టేకప్ చేస్తాము. అలాగే రకరకాల డిపార్ట్మెంట్స్ లో కూడా కన్వర్జెన్స్ ఫెసిలిటీ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంస్థ అనేది ముందు రానున్న కాలంలో మనము టెక్నాలజీ అనేది బాగా అడాప్ట్ చేసుకొని మన మెంబర్స్ కి అత్యంత మెరుగైన సేవలను అందించాలని, అలాగే ఏ రకమైన బ్యాంకులోనూ తక్కువ కాకుండా బ్యాంక్స్ ఏవైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నాయో ఫెసిలిటీస్, UPI కానీ ఇంకేదైనా ఫెసిలిటీస్ కానీ అవన్నీ మనం సభ్యులకి ప్రొవైడ్ చేయాలి. అలాగే ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా సభ్యులకి, తర్వాత స్టాఫ్ మెంబర్స్కి, దాంతోపాటు వచ్చే కొత్త సేవల్ని అందిపుచ్చుకొని, అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకా నాబార్డు వైపు నుంచి అయితే మేము 100% మా శాయశక్తులు మేము సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ముప్పై సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 30వ సంవత్సరంలోకి వెళ్తున్న జాగృతి సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సంస్థ మెంబర్షిప్ ని ఆర్డర్ గా చెప్పినట్టు ఇంకా పెంపొందించుకొని ఎంతమంది మెంబర్స్ ఉంటే అంత బలము, ఎంత షేర్ క్యాపిటల్ ఉంటే అంత అవకాశాలు మీకు ముందు వస్తుంటాయి. కాబట్టి మెంబర్షిప్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోండి. అలాగే రకరకాల డిజిటల్ టెక్నాలజీస్ ని అడాప్ట్ చేసుకోండి. ఇంకా సిస్టమ్స్ అనేది స్ట్రాంగ్ గా చేసుకొని మన సేవల్ని ఇంకా చాలా మంది సభ్యులకి విస్తరించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ సహకార రంగంలో ఉన్నత శిఖరాలకి మీరందరూ వెళ్ళాలని చెప్పి
మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. మీరు చెప్పినట్టుగానే ఎప్పుడూ కూడా నబార్డ్ వారి సహాయ సహకారాలు మన జాగృతి సంస్థ కానీ మన రైతు సంఘాలకు కూడా ఉంటున్నాయి సార్. ఇకపై కూడా ఉంటాయని చెప్పిన మీ మాట చాలా మాలో కూడా ఆనందాన్ని కలిగించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మన జాగృతి అమ్మల గురించి, తల్లి గురించి, మన ఈ మహోత్సవం గురించి ఒక చక్కటి పాటని విందామా? 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 ఏమైంది హుషారు? మీలో హుషారు పైకి తీయడానికే నేనున్నా, అంతేనా? మన భోజనం సమయం 3 అది సూపర్ కాబట్టి ఆకలేసిన ఇందాకిచ్చిని అంతే. ఓకే, సో మా సిబ్బంది అందరం కూడా మేము కొన్ని పాటలు మన సంస్థ నమ్మి, మన సంస్థని నమ్మి జాగృతి ఒక ఇల్లుగా భావించి ఉన్న ప్రతి